తాండూరు మల్కాపూర్ గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది। ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎస్ పండరి, ఉప సర్పంచ్ జగదీష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కాశీనాథ్ తదితర నాయకులు ఘనంగా అభినందించారు। గ్రామ అభివృద్ధి పట్ల వారి కృషి, సేవాభావం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు। అవసరమైన వారికి సరైన సూచనలు అందించి ఈ శిబిరం ద్వారా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున లబ్ధి పొందడం విశేషం। ఎల్ఎన్ఆర్ యువసేన లొంక నరసింహులు సామాజిక బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని గ్రామ పెద్దలు తెలిపారు। భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు। మాన్సా టీవీ ప్రతినిధి భూమేష్। ఏమనిపిస్తలేదు కదా पानी में जल्दी आ रहे हैं లొంక నరసింహులు యువసేన ఆధ్వర్యంలో
కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. శంకర్ ఐ క్యాంప్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని పేద ప్రజలకు ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న లొంకా నరసింహులు ఆధ్వర్యంలో అదేవిధంగా నేడు ఈరోజు మా గ్రామంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మా గ్రామ సర్పంచ్ ఎస్ పండరి గారి నేతృత్వంలో గ్రామ పెద్దలు మరియు ఆశా వర్కర్లు, గ్రామ యువకులు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. యువసేన ఆదర్శంలో మరి నేడు మల్కాపూర్ గ్రామం లోపల మరి కంటి వైద్య శిబిరం నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగా మరి పేద ప్రజలకు మరి కొందరికి చెకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వాళ్ళని గుర్తించి వారిని ఆపరేషన్కి తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా గౌరవ సర్పంచ్ ఎస్ పండర్ గారు మరి వారి కృషి నుంచి మరి ఆయన యొక్క సహకారంతో గ్రామం లోపల అందరినీ మరి డప్పు సాటించి అందరినీ ఉత్తేజపరిచి అందరినీ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం మరి గౌరవ సర్పంచ్ గారు మరి ముందుండి జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మల్కాపూర్ గ్రామ పంచాయతీ లోపల ప్రైమరీ స్కూల్ లోపల ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో మన లొంక నరసింహులు గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యం లోపల మా మల్కాపూర్ గ్రామంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లొంక నరసింహులన్న గారికి ఒక మాట చెప్పడంతోనే వారు వెంటనే స్పందించి సోమవారం రోజు పెడదామని తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము మా గ్రామం లోపల మొన్నటి నుంచి డప్పు సాటింపు చేసి మా గ్రామ ప్రజలకు అందరికీ తెలియపరిచి ఈరోజు దాదాపుగా 150-200 మంది పాల్గొనడం జరిగింది. శిబిరం లోపల దాని లోపల 15 మంది సెలెక్ట్ కావడం జరిగింది. వారికి వాళ్ళ శంకర్ కంటి ఆసుపత్రి తరపు నుంచి బస్సులో వారిని హైదరాబాద్ శంకర్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి మళ్ళీ వాళ్ళే భోజనాలు సదుపాయంతో ఫ్రీగా బయట ప్రైవేట్లో చేసుకుంటే 40-50 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. అది ఫ్రీగా చేయడం చాలా సంతోషకర విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము ముందుండి చేయడానికి మా గ్రామ ప్రజల తరఫున ముందుంటామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎల్ఎన్ఆర్ యువసేన నరసింహులన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకర్ కంటి ఆసుపత్రి యజమాన్యానికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు మేము కూడా మంచి హెల్త్ క్యాంపులు కానీ ముందు నిర్వహించడానికి మాకు మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషకర విషయం. మా గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఏఎన్ఎం సిబ్బందికి, మా గ్రామ సిబ్బందికి, మా గ్రామ ప్రజలకు అందరికీ, నా తోటి మా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.